గోవింద నారాయణ పరమాత్మ పరంధామ పరంజ్యోతి మా శీలమకొండమ్మ ఆడబాల సంతానము కోసం అరణ్యవాసం వచ్చింది. నడిసి నడిసి అలిసిపోయి తాండ్రమాన కింద తపస్సు పట్టింది. కానీ నేనెవరు? వాళ్ళ ఇంటి పని మనిషి, వాళ్ళ ఇంటి తలారి, వాళ్ళ ఇంటి బానస, వాళ్ళ ఇంటి సేవకుడు. అంటే ఇప్పుడు నేను ఈ మాయావేశముతో పోతున్నా. ఎందుకనగా వద్దన్న ఆడవాళ్ళ సంతానము కోసం ఇంత దూరం వచ్చిందంటే ఎంత భక్తురాలు మా శీలముకొండమ్మని తలారవాడు ఈరోజు ఈ మాయావేశముతో వెళ్ళి ఒక్క ఆట పట్టించదుగాక. కొరుకురు మామ హే కొరుకురు మామ హబబ కొరుకురు మామ కొండదేవుడా నామాల దిగువ తిరుపతి వైయకరమణ దిగువ తిరుపతి గోవిందరాజు ఆ బులబాగిలో ఆంజనేయుడు మైసూరులో చాముండేశ్వరు ఆ బెంగళూరులో అన్నమ్మమ్మ లేపాక్షిలో వీరభద్రుడు ఆ పుట్టపర్తిలో సాయిబాబురా బురుడుగుంటలో గంగమ్మార ఆ బుద్ధిగారు గుంటలో గంగమ్మార భాగ్యపల్లి కుంకులమ్మరా అయ్య భీములలో ఏమి దేవుడు చెప్పని గురుడా తాండ్రమాన కింద పవలించిండే తల్లి లేవమ్మా లే వస్తువా బురుడుగొండ గంగమ్మ అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి స్వామి యా స్వామి నేనా ఎవడు పిట్టానంద స్వామి? పిట్టానంద స్వామి కాదు, అది నిత్యానంద స్వామి. పిచ్చానంద స్వామి అంటారు. నాకు ఎవడో పిట్టల దాకా నేను చెప్తాను. అమ్మా స్వామి మా అమ్మ నన్ను గుర్తుపట్టలేదు రే, తలారోడని గుర్తుపట్టలే. అమ్మా స్వామి నీవెవరో నీ వృత్తాంతమేమో ఈ తాండ్రమాని కింద తపస్సు పట్టిండే కారణమేమో తెలిపేది నాలుకిచ్చు తల్లి. అలాగనే తెలపండి స్వామి. అలాగేనమ్మా. అమ్మా నువ్వు పావుగొండ పరిపాలన చేసే చెప్పవు తల్లి. అవును సార్. నీకు 6 మంది నీకు కొడుకులు అమ్మా, 6 మంది నీకు కోడాలు, ఆడపాల సంతానము లేక అరణ్యవాసమ తపస్సు వెళుతు అవునా కాదా చెప్పవు తల్లి. అమ్మా స్వామి నువ్వు పావుగొండ పరిపాలన చేసేసి నాగరెడ్డి భార్య శిలమకొండమ్మ. అవును స్వామి. నీకు 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడాళ్ళు ఉన్నారు. అయినా ఆడబాల సంతానము లేక ఈ అరణ్యవాసములో తాండ్రమాని కింద తపస్సు పెట్టినావు అవునా కాదా? అవును స్వామి. నిజమంటే నిజమను, నిజమే. అబద్ధం అంటే అబద్ధం. లేదు నిజమే స్వామి. ఉన్నింది ఉన్నట్లు చెప్తా, లేని లేనట్లు చెప్తా, జరిగిందే చెప్తా, జరగబోయే చెప్తా. నిజమంటే నిజమని, అబద్ధం అంటే అబద్ధమని. నిజమే స్వామి. ఎవరో ఈ అడవిలో వచ్చినాడు ఇడు దొంగ అనుకున్నావమ్మా. నేను దొంగ కాదమ్మా. కుర్రో కుర్రో కురుకురు మామ కొండదేవుడు నామాలన్న శాస్త్రము చెప్పే రామశాస్త్రి కొడుకు. నా పేరు శెట్టిగారి కొమ్ము శాస్త్రి. ఓ బాగుంది. అయినా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదని ఎవరినైనా చేయించి శాస్త్రం అడిగినావు? లేదు స్వామి. ఇప్పటి వరకు ఎవరిని చేయించి శాస్త్రం అడిగండి స్వామి. నా చేతికి అమ్మా అయిపోతుంది, నేను ముందు పంపించేస్తాను. అమ్మా స్వామి నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదని నీకు శాస్త్రం చెప్పాలా? చెప్పాలా స్వామి? ఇది అట్లా దించుకో. కేజీ కబాబ్ అని తినరారా? ఏం స్వామి అదే ఏమనుకున్నావు? అదే గొర్రె 2 శర్మాలు ఉన్నాయి ఎత్తుకొని అమ్ముకుంటావు. ఎవర్రా ఇల్లంతా కానీ ఏముంటాయి మాతావ? శాస్త్రాల బుక్కులు, శాస్త్రాల బుక్కులు, దయాలుడిపించే బొమ్మలు, పంచాంగాలు, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు ఏముంటాయి మాత? ఓహో చెయ్యికి నేను. అయినా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదంటే అమ్మా నీ కన్నదమ్ముల్లో బతికలేదు, బావమరుదులో బాగాలేదు. నీ కన్నదమ్ముల్లో బతికలేదు, బావమరుదులో బాగాలే, కన్నవారిలో సుఖమే లేదు, చుట్టుపక్క నీకు సుఖమే లేదు, అత్తమామలో లాభములే, కట్టుకున్నాడు లాభము లేదు అవునా కాదా చెప్పవతలు. అమ్మా స్వామి నీకు అన్నదమ్ముల వద్దిక లేదు, స్వామి నీకు అన్నదమ్ముల వద్దిక లేదు, భావమరుదుల బాగా లేదు, కన్నవారుల సుఖం లేదు, చుట్టుపక్క సుఖం లేదు, అత్తామామల లాభం లే, కట్టుకుండేవాడు అసలే లాభం లేదు. నిజమే. నిజమా కాదా? కట్టుకున్న భార్యని అరణ్యవాసములో వదిలి వెళ్ళిన ఆయన ఒక భర్త, ఆడవాళ్ళ సంతానము కోసం అరణ్యవాసములో తాండ్రమాని కింద తపస్సు పెట్టి నేను ఒక భార్య. నిజమా కాదా? నిజమే. నిజమంటే నిజమా, అబద్ధం అంటే అబద్ధం. నిజమే స్వామి. నేనేం కాసులు అడిగినా లేదు, దుడ్లు అడిగినా. శాస్త్రం నిజమంటే నిజమా, అబద్ధం అంటే అబద్ధం. నిజమే స్వామి. అడిగిన కాసులు లేదు స్వామి. ఏంటికమ్మా కాసులు? అలాగనే స్వామి.
అవి బంగారమేమ్మా. ఇవి బంగారు స్వామి ఇవి. చెయ్యక్కడి చెయ్యి. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదంటే అమ్మా నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మలించలే, ఇదిగో స్వామి. నీ సమ్మతిన్న వాళ్ళు పగవాళ్ళే. నిజమా కాదా? నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మలించలే, సమ్మతిన్న వాళ్ళు పగవాళ్ళే. అయ్యో సాలండి స్వామి, సాలండి స్వామి. సాలే స్వామి అంటే స్వామి కోపం చేసుకున్నదంట. శాస్త్రం చెప్పే వాళ్ళు ఎవరన్నా సాలంటారా? అయితే అనలు లేడు. సాలంటే నువ్వు అనలు లేదు స్వామి. నేనేం కాసులు అడిగినా, నీ దుడ్లు అడిగినా, నీ జమీన్ అడిగినా, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ వాటిలో నాకేంటి కావాలమ్మా? అయ్యో అలాగే స్వామి. బంగారు అయ్యో బంగారు స్వామి. ఎందుకు స్వామి? తంబూరి ఎత్తుకోనా తంబూరి సాలంటారా? లేదా ఏం నాదమే వస్తా ఉంటుందా? నేలకు పడినాడు వెళ్ళిపోయింది ఇక్కడి. అమ్మా నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చున్నా, నీ సొమ్ము తిన్న వాళ్ళంతా పగవాళ్ళైనా. నువ్వు చూసే చూపు చేసే పని చేసే భక్తి కూడా భంగం అయిపోతుంది. ఎంత భక్తి చేసినా భంగం అయిపోతుంది, ఎంత దానం చేసినా నీళ్ళు పోయినట్లు పోతుంది. కానీ నీకు ఆడబాల సంతానం మాత్రం అవుతాడు. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదు అంటే అమ్మా నీ ఇంటి విచారము, కొట్టు విచారము, గట్టు విచారము, దుడ్డు విచారం, నాల విచారము, నెంగి విచారం, ఓరు విచారము, నీళ్లు విచారం, ఒంటి విచారము, మంటి విచారము, కంటి విచారము, ఇంటి విచారం, నీ విచారము. అది కాయవుతుందో కొండవుతుందో ఏమైతుందని అడుగుతున్నావు. అవునా కాదా చెప్పవద్దు. టింగ టింగనా టింగ టింగనా టింగ టింగ నా టింగో నా టింగో నా టింగో. ఏం స్వామి? ఏమన్నా నాకు పిడిసొచ్చినట్లు అయిపోయి ఏం దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లేనేమా ఇట్లా అయిపోయింది. అయ్యో స్వామి దానికే దాన్ని పట్టించింది. ఇదేం కుష్ఠరోగమో వాయు రోగమో పెద్ద రోగమో నాకేమీ అర్థం కాలేపో. ముందు ఇనుముండంగా సరిపోయి లేకుంటే ఏం పుట్టుకునేది నేను. అమ్ముని పట్టుకో అప్పుడు చెప్పులే అయింది నా కొడుకు అమ్ముని పట్టుకో అంటాడు ఇటు. అమ్మా స్వామి కాదమ్మా నీ ఇంటి విచారం పడతాడు, లేదు నీ కంటి విచారం పడతాడు, కొట్టు విచారం పడతాడు, గొడ్డు విచారం పడతాడు, దుడ్డు విచారం పడతాడు, నేల విచారం పడతాడు, నింగి విచారం పడతాడు, బోరు విచారం పడతాడు, నీళ్లు విచారం పడతాడు, నీ విచారం పడతాడు. అవును స్వామి. సకల సంపత్తులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా నీకున్నాయి. ఉన్నాయి. అయినా ఆడబాల సంతానం ఒక్కట్లేదు. నిజమా కాదు? నిజమే స్వామి. నిజమంటే నిజమా, అబద్ధం అంటే లేదు నిజమే స్వామి. కాసులు అడిగినా, లేదు దుడ్డు అడిగినా, నువ్వు ₹1 ఇచ్చినా నేను రూపాయి ముట్టే నా కొడుకు కాదేమంటావు? అయ్యో అలాగనే స్వామి. ఇవి బంగారు స్వామి. నేను అడిగినప్పుడు బంగారు లే పొరుకుమోకుందా? అయ్యో స్వామి చూపిస్తారు కదా దానికి చెప్తాను. నేను అడిగినప్పుడు బంగారు అని ఇట్లా అనేప్పటిక బంగారం అంటే నేను చూసిండే ఈ బంగారు. ఓహో చెయ్యి ఇక్కడి. అయినా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదు అంటే అమ్మా నీకు చేతికి వస్తే నోటికి రాదు, చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు. కూర్చొని ఉంటే లేక ఉంటే పనుకోలుంటావు. బొమ్మలాటలే పుచ్చుకులాటలే పుచ్చుకులాటలు పుచ్చుకులాట చాలు చాలు చాలు. సాల్ అనేది ఏం సాల్ అంటే నా పెంకం కూడా సాల్ అనే వెళ్తుంది. చేసుకో.